అస్త్రం ప్రేక్షకులకు నమస్కారం. ప్రధాని మోడీ గారు తిరుపతి సభలో హామీ ఇచ్చారు, మాట తప్పారు అంటున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు అదే సభలో చాలా హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీల గురించి ఈ రోజున మాట్లాడరా? ఈ విషయం అంత రాజకీయం, అంత మోసం. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ రోజున మనకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. సభ ప్రారంభమైన కొత్త రోజుల్లో మనకి ఎన్ని విధాల మోసం చేయాలో అన్ని విధాలుగా మోసం చేస్తూ, ఎన్ని విధాలుగా మభ్య పెట్టాలో అన్ని విధాలుగా మభ్య పెడుతూ మొదలెట్టిన ప్రసంగం మీకోసం ఒకసారి చూడండి. చెప్తున్నా, మొదటి ప్రాధాన్యత రాయలసీమకి ఇచ్చి డ్రౌట్ ప్రూఫింగ్ గా చేసే వరకు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉండే నీటి వనరులన్నీ ఉపయోగించుకొని తయారు చేస్తాం. అందరూ కూడా నీళ్లు ఇండస్ట్రీకి కావాలంటే ఎక్కడ ఇబ్బంది లేకుండా నేరుగా అన్ని ఇండస్ట్రీకి ఎంత నీళ్లు కావాలంటే నీళ్లు ఇస్తాం. కొత్త సిటీస్ కూడా నీళ్లు ఇస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్న దిశ. మెట్రోల దిశ 2 మెట్రోలు, 3 విశాఖపట్నం మెట్రో శాంక్షన్ అయింది, విజయవాడ ఇంకొక మెట్రో శాంక్షన్ అయింది. ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం నిన్నే శ్రీధర్ గారు పిలిచి నేను వారికి ఇంట్రెస్ట్ చేశాను. తిరుపతి ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయమన్నాం. హైదరాబాద్లో జరిగిన ఎక్స్పెరిమెంట్ మీరు చూస్తే, నేను మెట్రో తీసుకొస్తే అధ్యక్ష అది ఈరోజు కాలయాపన కావడానికి, డిలే కావడానికి ఆ రోజు స్వార్థంతో ఆ గవర్నమెంట్ ముందుకు పోయి శ్రీధర్ లాంటి కన్సల్టెంట్ని అవమానం చేసే విధంగా ప్రవర్తించి ఫైనల్గా ఆ ప్రాజెక్ట్ కిల్ చేసి 15 ఏళ్ళు అయింది అధ్యక్ష. ఇలాంటివి జరిగాయి. 3 నేను అడిగాను శ్రీధర్ని, ఒక ధైర్యంగా ఒక మాట అడిగాను, ఎన్నేళ్ళలో మీరు ఈ మెట్రో కంప్లీట్ చేస్తారంటే మేము 3.5 4 years మనం కంప్లీట్ చేయిస్తారంటే నాకు నెక్స్ట్ ఎలక్షన్ లోపల మీరు కంప్లీట్ చేయమని కూడా నేను షరతు పెట్టాను. దానికి కూడా ఒప్పుకున్నారు. నేను గర్వంగా ఫీల్ అవుతున్న దిశ, దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి చేస్తాం. ఇక్కడ వైజాగ్, విజయనగరం గురించి చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పారు. వైజాగ్, విజయనగరం జిల్లాల్లో ఏం చేశారు? శ్రీకాకుళం జిల్లాకి పోర్ట్ ఇస్తా అన్నారు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తా అన్నారు. ఆ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని తీసుకెళ్లి విజయవాడలో పెట్టుకున్నారు. నోరు లేనటువంటి శ్రీకాకుళం జిల్లా వారి ప్రజల నోరు మూయించారు, మభ్య పెట్టారు, మోసం చేశారు. ఇదిగో ఆధారం. తర్వాత గుంటూరు నుంచి విజయనగరం వరకు, శ్రీకాకుళం వరకు బుద్ధిస్ట్ సర్క్యూట్ చేస్తా అన్నారు. కనీసం కొబ్బరికాయ అయినా కొట్టి ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించారా చంద్రబాబు నాయుడు గారు? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు? శ్రీకాకుళంలో పోర్ట్ తీసుకొస్తా అన్నారు, ఇండస్ట్రియల్ సిటీ తీసుకొస్తా అన్నారు, విజయనగరంలో యాజ్ యూజువల్ తీసుకొస్తా అన్నారు. ఏమైనా తెచ్చారా? ఇకపోతే విజయనగరం జిల్లాలో మెడికల్ కాలేజ్, మానస మెడికల్ కాలేజ్ తీసుకొస్తా అన్నారు. ఒక మెడికల్ కాలేజ్ కూడా అడిగారు అధ్యక్ష. మానస ఫౌండేషన్ తరఫున మెడికల్ కాలేజ్ ఇస్తాం అధ్యక్ష. పక్కనున్న తెలంగాణ కొత్త మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇస్తామని చెప్పింది. కనీసం ఆ దిశగా మీ ప్రయత్నాలు ఇంతవరకు చేయలేదు అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు చంద్రబాబు నాయుడు గారు. అలాగే వైజాగ్ లో ఏదో ఎగ్జిబిషన్ పెడతామని చెప్తున్నారు. ఏదైనా ఉందా? లేదు. పైగా సింగపూర్ సహకారంతో అని చెప్పి గొప్పగా చెప్పారు. లేదు, మీరు మాటలు మాత్రమే చెప్పగలరు, ప్రజలను మోసం మాత్రమే చేయగలరు. ఇక వైజాగ్ ఏ విధంగా మోసం చేశారు అనేది విడిగా వేరే ఎపిసోడ్ లో చూపిస్తాం. రాజమండ్రి ఒక బ్రహ్మాండమైన ప్లేస్ రాజమండ్రి. అలాంటి రాజమండ్రిలో బ్రహ్మాండంగా ఐటీ హబ్ గా తయారు చేయాలి. అదే మరి కాకినాడ ఎల్ఎన్జీ టెర్మినల్ వస్తా ఉంది. నిన్నే ఒక ఆయన వచ్చే అధ్యక్ష నాకు మాట చెప్పాడు, తుని దగ్గర షిప్ బిల్డింగ్ కోసం డీప్ వాటర్ ఇది ఉంది, మేము అక్కడ పెడతామంటే నేను ఆహ్వానించాను. రాజమండ్రిలో ఐటీ హబ్, తునిలో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ. చంద్రబాబు నాయుడు గారు కనీసం బస్సు బిల్డింగ్ ఇండస్ట్రీ లేని చోట బాబు గారు అది కొద్దిగన్నా ప్రాక్టికల్ గా పాసిబిలిటీ ఉండేది చెప్పండి. ఎంతసేపటికి మోసం చేయటం, మభ్య పెడతాం. అలాగే నర్సాపురంలో ఒక పోర్ట్ అన్నారు, తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్ అన్నారు. ఏమన్నా కనీసం ఒక్క శంకుస్థాపన చేసి ఒక్క కొబ్బరికాయ కొట్టించారా చంద్రబాబు నాయుడు గారు? కాపు రిజర్వేషన్లు అన్నారు. కాపు రిజర్వేషన్లు ఏ విధంగా మోసం చేశారనేది ఈ రోజున కాపు సోదరులు తెలుసుకున్నారు. అవును, గెలిపించినందుకు ఆ 2 జిల్లా ప్రజలు నిజంగా మీరు వాళ్ళకి రుణపడి ఉండాల్సింది పోయి వాళ్ళకి భారమయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఆ 2 జిల్లాలకు భారమయ్యారు. అలాగే చింతలపూడిలో కోల్ మైన్ వచ్చింది, ఇక మన సమస్యలు తీరిపోతాయి, బొగ్గులకు అక్కడి నుంచి తోడేస్తామన్నారు. కనీసం ఒక్క గడ్డపార పెట్టి ఒక్క తట్ట మట్టి తీశారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరిని మోసం చేస్తారు? ఇక దోనకొండ ఇండస్ట్రియల్ సిటీ మా ఎప్పుడు కూడా మా సిద్ధారాఘవరావు గారు ప్రాక్టికల్గా ఉంటారు అధ్యక్ష. అవతల వాళ్ళు ఒకటి ఉంటున్నారు,
దోనకొండ రాజధానిని. మా సిద్ధారాఘవరావు గారు ఫస్ట్ నుంచి చెప్తున్నారు అధ్యక్ష, దోనకొండ మంచి ఇండస్ట్రియల్ సిటీ ఇవ్వండి సార్ నాకు, నేను ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకోండి. దోనకొండ ఇండస్ట్రియల్ సిటీ వాటర్ ఉందని చెప్పారు, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్లేసెస్ అని చెప్పారు. రాజధానికి మాత్రం మీరు ఒప్పుకోరు. ఎందుకోసమంటే కేవలం మీ స్వార్థపరులైనటువంటి మీరు, మీ బినామీలు బాగుపడాలి అనే ఉద్దేశంతో అమాయకులైన రైతుల దగ్గర మోసం చేసి రాజధాని ఏరియాలో అక్కడ పొలం కొన్నారు కాబట్టి అక్కడ మోసం చేశారనేది అందరికీ తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ విషయం మీద చాలా విచారణలు జరుగుతాయి. ఖచ్చితంగా మీరు మోసం చేశారు అని దోషిగా నిలబడతారు, అది వేరే విషయం. రామాయపట్నం పోర్ట్ ఏమైంది చంద్రబాబు నాయుడు గారు? దోనకొండ ఇండస్ట్రియల్ సిటీ ఏమైంది? దోనకొండలో ఇస్తానన్నది ఏమైంది? కనీసం అక్కడ రైల్వే లైన్ కి ఎలక్ట్రిసిటీ ఇస్తే దానికి సబ్స్టేషన్లకు భూమి ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇవాళ. ఇక నెల్లూరు జిల్లాలో ఎయిర్పోర్ట్ అన్నారు, ఏమైనా కట్టారా? అసలు స్థల సేకరణ కానీ అసలు ఏమైనా నోటిఫికేషన్ లాంటిది అని చేశారా? లేదు. ఇక చిత్తూరు తిరుపతిలో కట్టాల్సినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టలేదు, ఊరికే తూతూ మంత్రంగా ఏదో చేస్తున్నారు. తిరుపతి మెట్రో అన్నారు ఘనంగా, ఎక్కడ తిరుపతి మెట్రో? ఎయిర్పేట్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంకో టెక్నాలజీ ఎగ్జిబిషన్ టెక్నాలజీ ఏదో పెడతామన్నారు, ఏమైంది? అది అసలు ఇంతవరకు లేదు. ఐఐటీనే మొదలు కాలేదు. అలాగే కుప్పంలో ఎయిర్పోర్ట్ అన్నారు, పాపం కుప్పం ప్రజలు మిమ్మల్ని గత 30 ఏళ్ళగా గెలిపిస్తూనే ఉన్నారు, వాళ్ళను కూడా మోసం చేసే బతుకుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరీ ఇంత దారుణమా? వాళ్ళకి కనీసం ఎయిర్పోర్ట్ సంగతి తీసి పక్కన పెట్టి బస్సులన్నా కొంచెం గట్టిగా కట్టించండి చంద్రబాబు నాయుడు గారు, బస్ స్టాండ్ అన్నా కట్టించండి. ఇక కడప జిల్లా గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ 4 ఏళ్లలో కడప జిల్లాకి మీరు చేసింది ఏమీ లేదు. పైగా కడప జిల్లా వాళ్ళని ప్రతి అవకాశం వచ్చినప్పుడు అవమానించడం తప్ప. మెట్రోల దిశ 2 మెట్రోలు, 3 విశాఖపట్నం మెట్రో శాంక్షన్ అయింది, విజయవాడ ఇంకొక మెట్రో శాంక్షన్ అయింది. ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం నిన్నే శ్రీధర్ గారు పిలిచి నేను వారికి ఇంట్రెస్ట్ చేశాను. తిరుపతి ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయమన్నాం. హైదరాబాద్లో జరిగిన ఎక్స్పెరిమెంట్ మీరు చూస్తే, నేను మెట్రో తీసుకొస్తే అధ్యక్ష అది ఈరోజు కాలయాపన కావడానికి, డిలే కావడానికి ఆ రోజు స్వార్థంతో ఆ గవర్నమెంట్ ముందుకు పోయి శ్రీధర్ లాంటి కన్సల్టెంట్ని అవమానం చేసే విధంగా ప్రవర్తించి ఫైనల్గా ఆ ప్రాజెక్ట్ కిల్ చేసి 15 ఏళ్ళు అయింది అధ్యక్ష. ఇలాంటివి జరిగాయి. 3.5 నేను అడిగాను శ్రీధర్ని, ఒక ధైర్యంగా ఒక మాట అడిగాను, ఎన్నేళ్లలో మీరు ఈ మెట్రో కంప్లీట్ చేస్తారంటే మేము 3.5-4 years మనం కంప్లీట్ చేయిస్తారంటే నాకు నెక్స్ట్ ఎలక్షన్ లోపల మీరు కంప్లీట్ చేయమని కూడా నేను షరతు పెట్టాను. దానికి కూడా ఒప్పుకున్నారు. నేను గర్వంగా ఫీల్ అవుతున్న దిశ దాన్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలని చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు మీకు సూటి ప్రశ్న, పదే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని మెట్రో రైలు గురించి మీరు విమర్శిస్తూ ఉంటారు, శ్రీధరన్ వెళ్ళిపోయాడని. మరి మీరు మంచిగా ఉండి మీరు ఎంతో పెద్ద విజనరీ అయి ఉన్న కాలంలో మరి మీ దగ్గర నుంచి ఎందుకు శ్రీధరన్ వెళ్ళిపోయారండి? ఇది ఒక దిక్కుమాలిన ప్రాజెక్టు, ఇట్లాంటి స్వార్థపూరితమైన ప్రాజెక్టు నేను చేయను అని వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా? థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.